మీరు ఎప్పుడైనా నది మధ్యలో ఒక కొండపైన వెలిసిన అద్భుత దేవాలయాన్ని చూసారా? చుట్టూ పరవళ్ళు తొక్కే గోదావరి, గంభీరంగా కనిపించే కొండలు, ఆ కొండపైన వెలిసిన సాక్షాత్తు ఆ పరమశివుడైన అవతారమైన వీరభద్రుని స్వామి టెంపుల్ గురించి మీతో కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటాను. ఇక్కడ అందరూ లైన్లోంచి మరీ వచ్చి చూస్తున్నారంటే ఏంటో ఇక్కడ అద్భుతం అనుకున్నాను, కానీ చూడగానే చాలా నచ్చింది. ఈ అద్భుతాన్ని మీరు కూడా చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పట్టిసీమ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. శివరాత్రి రోజు నైట్ 11:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి 12:30 అయితే అయ్యింది. బండ్లన్నీ పార్కింగ్లో పెట్టేసి నడకైతే స్టార్ట్ చేసేసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అదిగోండి ఆ చివర లైటింగ్ కనిపిస్తుంది కదా, అదేనండి టెంపుల్. అక్కడ వరకు అయితే నడుచుకొని వెళ్ళాలి. పట్టిసీమ అనగానే బోటు ప్రయాణమే గుర్తొస్తుంది కదండి అందరికీ. నేను కూడా అలాగే అనుకున్నాను ఇక్కడికి రాగానే. కానీ ఇక్కడి నుంచి కూడా నడక ప్రయాణం అయితే పెట్టారండి. గోదావరిలోంచి నడక ప్రయాణం చాలా బాగా అనిపించింది. కానీ నేను ఇదిగోండి ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను బోటు ప్రయాణమేనేమో అనుకున్నానండి. కానీ ఇక్కడి నుంచి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చారండి. ఇక్కడి నుంచి నడక స్టార్ట్ చేయాలి. ఇక్కడ యూ షేప్లో లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా నడక ప్రయాణమే. గోదావరిలోంచి ప్రయాణం చాలా బాగా అనిపించింది. ఇసుకలో నడవడం కష్టం అనిపిస్తుంది కదా, అందుకే ఇసుకతో బస్తాలు అయితే వేశారు, దాని మీదే నడుచుకొని వెళ్ళాము. అదిగోండి యూ షేప్లో కనిపిస్తున్న లైటింగ్స్ అంతా కూడా నడవడుచుకొని వెళ్తామే. మేమైతే నడకైతే స్టార్ట్ చేసేసాము. ఇసుకలో అయితే నడవలేమని చెప్పి ఇసుక బస్తాలు అయితే వేశారండి. అంత నడకైతే తెలియలేదండి, కానీ చాలా టైం అయితే పట్టేసింది. 12:30కి స్టార్ట్ చేసిన మా ప్రయాణం 3కి అయితే ముగిసిందండి. అంతసేపు నడిచాము, కానీ నడిచిన ఫీలింగే లేదు. సగం దూరం పైనే నడిచేసామండి. ఇంకా టిఫిన్ చేద్దామని ఆగాము. పిన్ని ఇంటి దగ్గర నుంచి చపాతీ అయితే తీసుకొచ్చింది. చపాతీలోకి దబ్బకాయ పచ్చడి కూడా తీసుకొచ్చిందండి. టిఫిన్స్ చేసేసి వెంటనే నడకైతే స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే మళ్ళీ దర్శనానికి లేట్ అయిపోతుందని. టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 అయిపోయిందండి. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. కేవలం భక్తులు మాత్రమే కాదండి, కనువిందు చేసే ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ అండి. సినిమా షూటింగ్స్కి అయితే ఫేవరెట్ స్పాట్ అనే చెప్పాలి. అసలు ఇక్కడ వీరభద్ర స్వామి ఎలా వెళ్తారో మీతో కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటానండి. చాలా ఏళ్ల క్రితం దక్ష ప్రజాపతి అనే రాజు ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు. కానీ తన అల్లుడైన పరమశివుణ్ణి అవమానించాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఆహ్వానం పంపలేదంటండి. తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని వెళ్ళిన సతీదేవికి అక్కడ తీవ్ర అవమానం ఎదురైందంటండి. ఆ అవమానాన్ని భరించలేక ఆమె యజ్ఞ బాటికలోనే ప్రాణత్యాగం చేసిందంట. ఈ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఊగిపోయాడంటండి. తన జట నుంచి ఒక వెంట్రుకను తీసి నేలకు కొట్టగా భయంకరమైన రూపంతో వీరభద్రస్వామి జన్మించాడంటండి. శివుని ఆజ్ఞతో వీరభద్రుని దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేసి అతన్ని సంహరించారంటండి. అయితే సంహారం తర్వాత కూడా వీరభద్రుని కోపం తగ్గలేదంట. ఆ ఉగ్ర రూపంతోనే ఆయన లోకాలను దహిస్తుంటే దేవతలందరూ భయపడి శివుణ్ణి ప్రార్థించారంటండి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వీరభద్రుని శాంతించమని కోరగా శాంతించిన వీరభద్రుడు దక్షిణ సంహరించిన తన ఆయుధాన్ని పట్టసం శుభ్రం చేసుకోవడానికి గోదావరి నది మధ్యలో ఉన్న ఒక దేవకోట పర్వతాన్ని ఎంచుకున్నారంటండి. ఆ ఆయుధాన్ని అక్కడ కడిగి అక్కడే లింగ రూపంలో వెలిసారంటండి. పట్టిసం ఉన్న చోటు కాబట్టి ఈ ప్రాంతాన్ని పట్టిసం లేదా పట్టిసీమ అని పిలుస్తారండి. లైన్లో ఉన్న వారందరూ కూడా లైన్లోంచి మరీ వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఏంటి అద్భుతం అని చూస్తే కాయిన్స్తో శివలింగం ఎంత బాగుందోనండి. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా ఉంది. దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము. టెంపుల్లో కొంచెం సేపు కూర్చొని మేమైతే బయలుదేరిపోయామండి. వచ్చిన జనం వస్తూనే ఉన్నారు, వెళ్తున్న జనం వెళ్తూనే ఉన్నారు. చాలామంది అయితే ఉన్నారండి. మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి బయటకైతే వచ్చేసాము. పట్టిసీమలో ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 5 రోజులు పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటండి, ఎంతో వైభవంగా. ఈ సమయంలో ఇక్కడ భారీ తీర్థం అయితే జరుగుతుంది. వేల సంఖ్యలో భక్తులు గోదావరి పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తారండి, స్వామివారిని దర్శించుకుంటారు. లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారండి. పట్టిసీమ తీర్థం అంటే కేవలం దైవ దర్శనమే కాదండి, ప్రకృతి ఒడిలో గోదావరి గట్టున జరిగే ఒక గొప్ప సంబరం. ఈ శివరాత్రికి మీరు కూడా పట్టిసీమ తీర్థాన్ని దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రులవ్వండి. మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. జాతరలో తిరుగుతూ ఉంటే ప్రతి అడుగులో కొత్తదనం కనిపిస్తుంది. బొమ్మల దుకాణాలు, ఫుడ్ ఐటమ్స్, చుట్టూ వినిపించే పాటలు, ఇవన్నీ కలిపి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. ఇక్కడైతే చాలా రకాల దుకాణాలు అయితే పెట్టారండి.
చూసారు కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వరకు అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం అయితే ఇప్పుడు నడవాలండి. మార్నింగే ఈ వ్యూ చూడగానే నాకైతే ఒకటి గుర్తొచ్చేసిందండి. లైఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కానీ ఇలాంటి స్లో మూమెంట్స్లోనే నిజమైన లైఫ్ దాగి ఉంటుంది. ఇది జస్ట్ ఒక వ్యూ కాదు, ఇది ఒక ఫీలింగ్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.